లెక్కింపు అందరిలో ఉత్కంఠ రేపుతోంది. దీంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ అమలు చేశారు. అంతేకాకుండా సీఎం జగన్, చంద్రబాబు నివాసాలు, పార్టీ ఆఫీసుల దగ్గర భారీగా భద్రతను పెంచారు. పలుచోట్ల పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించి రౌడీషీటర్ల బైండోవర్, పలువురిపై నగర బహిష్కరణ వేటు వేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా, సీసీ కెమెరాలతో ఈసీ పర్యవేక్షిస్తోంది. కౌంటింగ్ తర్వాత కూడా 20 కంపెనీల బలగాలతో భద్రత పెంచనున్నారు. వీటన్నిటి కోసం ఏపీ స్టేట్ పోలీసులు 45,960 మంది ఉన్నారు. వీరికి సహాయంగా కర్ణాటక నుంచి 3,500 మంది పోలీసులు, తమిళనాడు నుంచి 4,500 మంది పోలీసులతో భద్రత పెంచింది. మరోపక్క హోంగార్డ్స్ 1,622 మంది ఉండగా ఇతర విభాగాలు, డిప్యుటేషన్ మీద వచ్చిన సిబ్బంది 3,366 మంది ఉన్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ప్లాటూన్స్ 92 మంది ఉండగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ప్లాటూన్స్ 295 మంది ఉన్నారు. వీళ్లందరితో పాటు ఎన్సీసీ పోలీసులు 3,010 మంది ఉండగా ఎన్ఎస్ఎస్ పోలీసులు 13,739 మంది ఉన్నారు. మరోపక్క మాజీ సైనికులు 1,614 మంది, రిటైర్డ్ పోలీస్ 246 మంది సిబ్బందిని ఏర్పాటు చేసింది ఈసీ. సో ఏ సెంటర్లో ఎవరు తోక ఆడించినా వదిలే ప్రసక్తే ఉండదు. అండ్ ఎవరి పప్పులు ఉడకవని ఈసీ ఫ్లోర్స్ ను సెట్ చేసింది. ఏపీ మొత్తాన్ని రౌండప్ చేసేసింది.